హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జెర్సీ వార్స్. ఈ రోజు అయితే మళ్ళీ మనం మీ ముందుకు వస్తాం. ఈ రోజు మన కృష్ణ అయితే లేదు. నిన్న ఇన్ఫార్మ్ చేసింది కదా, తనకి వేరే వర్క్ ఉండడం వల్ల 2 days తను ఉన్నట్లేదు. సో నేను ఒక్కడిని వీడియోలో కనిపిస్తాను. సో మనమైతే నిన్న కూడా 2 మ్యాచెస్ ఈజీగా విన్ అయిపోయాం. ఫస్ట్ మ్యాచ్ అయితే కొంచెం లాస్ట్ వరకు హోరాహోరీగా జరిగింది, కానీ రెండో మ్యాచ్ అయితే వన్ సైడ్ అయిపోయింది. సో ఓవరాల్ గా మనం కంటిన్యూస్ 5 మ్యాచ్ మనమే విన్ అవుతున్నాం. సో ఈ రోజు కూడా గెలిస్తే డబుల్ హ్యాట్రిక్ ఉంది. నిన్నటికి హ్యాట్రిక్ తో ఉన్నాం, రేపటికి డబుల్ హ్యాట్రిక్ తో ఖచ్చితంగా ఉంటాం. ఈ రోజు వచ్చేసరికి రెండు టీమ్స్ కూడా మనవే. ఒకటి కేకేఆర్, ఇంకోటి పంజాబ్ కింగ్స్. ఈ రెండిట్లో ఏం తీసుకోవాలని ఆలోచిస్తే రెండు టీమ్స్ మన టీంలే, రెండు మంచి టీమ్సే. పంజాబ్ అయితే మంచి స్టార్ట్ ఇచ్చింది, రెండు మ్యాచ్లు గెలిచింది. కేకేఆర్ నుంచి అయితే రెండు మ్యాచ్లు ఓడిపోయారు. సో అలా ఓడిపోయారని కాదు, కానీ నాకు ఎందుకు ఈరోజు పంజాబ్ కింగ్స్ విన్ అవుతారని అనిపిస్తుంది. సో మనది కాబట్టి ఛాన్స్, మనం డబుల్ హ్యాట్రిక్ కొట్టడానికి చాలా హై ఛాన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఆలోచించి తీసుకోవాలి. సో మనం పంజాబ్ కింగ్స్ అయితే ఈరోజు సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఎందుకనేది కూడా చెప్తాను నీకు. బికాస్ పంజాబ్ కింగ్స్ టోటల్ టీమ్ ఉంది, అంటే బ్యాటింగ్ లోను, బౌలింగ్ లోను, బ్యాటర్స్, బౌలర్స్, ఆల్రౌండర్స్ అందరూ బాగా ఆడే ప్లేయర్స్ ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళు ఉన్న టీం నే ఆల్మోస్ట్ దాన్నే ఉంచుకున్నారు. సో లాస్ట్ టైం కూడా వాళ్ళు రన్నర్ అప్స్ వచ్చారు. సో కేకేఆర్ అయితే మంచి టీం అయితే ఉంది, బట్ బౌలింగ్ కొంచెం అటు ఇటుగా ఉంది. వరుణ్ చక్రవర్తి ఫామ్ లో లేడు. అండ్ బ్యాటింగ్ లో కూడా ఎక్కువగా రన్అట్స్ అవ్వడం, బౌలింగ్ లో సరిగ్గా వేయట్లేదు. కెప్టెన్ కూడా కొంచెం అటు ఇటు అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ టైం మనకి రింకు సింగ్ కూడా స్టాండింగ్ కెప్టెన్ గా ఉండేవాడు. నెక్స్ట్ ఫీల్డింగ్ లో కూడా ఉంది, క్యాచ్ డ్రాప్స్ అయితే చూసాం. సో మనకి కేకేఆర్ అయితే మంచి టీమే, బట్ అంత కాన్ఫిడెంట్ గా అయితే విన్ అవుతుందని చెప్పలేకపోతున్నాం. పంజాబ్ కింగ్స్ మీద అయితే కొంచెం నమ్ముకోవచ్చు. సో మన కృష్ణ లేడు కాబట్టి రెండు టీమ్స్ గురించి మనం ఈరోజు మనమే మాట్లాడాలి. సో ఫస్ట్ కేకేఆర్ టీం గురించి మాట్లాడదాం. కేకేఆర్ అయితే సాలిడ్ టీం అయితే ఉంది. అజింక్య రహానే అండ్ ఫిన్నర్, మంచి ఫామ్ లో ఉన్న ఫిన్నర్ అయితే ఉన్నారు. ఇద్దరు ఓపెనింగ్ వస్తారు. ఫిన్నర్ తలుచుకున్నాడు ఈరోజు ఖచ్చితంగా పంజాబ్ అయితే రోజు ఉంది. బట్ మన పంజాబ్ బౌలర్స్ అయితే ఫిన్నర్ కంట్రోల్ చేయాలి. సో రఘువంశీ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు, 2 మ్యాచ్ కూడా బాగా ఆడాడు. అండ్ కెమెరన్ గ్రీన్, తను బౌలింగ్ ఎలాగో వేయట్లేదు, బ్యాటింగ్ మీద క్లిక్ అవ్వాలి వాళ్ళ టీం బాగా ఆడాలి అంటే. నెక్స్ట్ రింకు సింగ్ కూడా బాగా ఆడాలి, ఫినిషింగ్ అది ఇవ్వాలి. అనుకుల్ రాయ్ ఉన్నాడు వాళ్ళ టీంలో, రమణ్దీప్ సింగ్ అండ్ సునీల్ నారాయణ బౌలింగ్ లోను, బ్యాటింగ్ లోను రెండిట్లోనూ ఫిట్ అవ్వాలి. అండ్ బౌలింగ్ లో కార్తీక్ త్యాగి అయితే బాగానే వేస్తున్నాడు, పర్వాలేదు అనిపించాడు. అండ్ వైభవ్ అరోరా ఉన్నాడు, వరుణ్ చక్రవర్తి. వాళ్ళ టీమ్ లో మొదలమాని ఈజ్ ద కీ బౌలర్ అని నేను అనుకుంటున్నాను ఈ రోజు. సో వాళ్ళ టీం అయితే మంచి టీమే ఉంది, బట్ సరిగ్గా ఆడలేకపోయారు రెండు మ్యాచెస్ కూడా. ఈ రోజు ఎలా ఆడతారో మనం మ్యాచ్ లో చూసుకుందాం. మన పంజాబ్ టీమ్ లో అయితే ఈ రోజు ఏ డోకా లేదు. మనం మొన్న కూడా చాలా సింపుల్ గా మ్యాచ్ విన్ అయ్యారు. 200+ టార్గెట్ ని సింపుల్ గా చేశారు. మన కెప్టెన్ సర్పంచ్ సాబ్, మన శ్రేయస్ అయ్యర్ కూడా చాలా బాగా ఆడాడు. ఓపెనింగ్ లో కూడా మన ప్రియాంశార్య చాలా మంచి స్టార్ట్ అయితే ఇచ్చాడు. సో తనకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా వచ్చింది. దానికి గాను ప్రియాంశార్య వచ్చేసి ఓపెనర్ వస్తాడు, అండ్ విత్ ఫ్రమ్ సింపుల్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. నెక్స్ట్ కోలన్ కోనలి ఫస్ట్ మ్యాచ్ లో కూడా చాలా బాగా ఆడాడు. సెకండ్ మ్యాచ్ కూడా ప్రొఫెసర్ రన్ అవుట్ అయిపోయాక మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. మనకి ఎలాగో చెప్పవసరం లేదు శ్రేయస్ అయ్యర్ గురించి. బాగా ఆడతాడు, స్పిన్ కి డిస్ట్రాయ్ చేస్తున్న స్పిన్ డిస్ట్రాయర్ అంటారు తనని. అండ్ నేహల్ వదేరా అండ్ శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్ ఆల్రౌండర్, అండ్ మార్కో యాన్సన్ ఆల్రౌండర్. అండ్ బౌలింగ్ లో జేవియర్ బార్ట్లెట్ అండ్ వైశాఖ్ విజయ్ కుమార్ అండ్ హర్షదీప్ సింగ్ కూడా కీ బౌలర్ అవుతాడు. వాళ్ళకి అసలు అండర్ రేటెడ్ బౌలర్ ఎవరైనా ఉన్నారా అంటే పంజాబ్ లో యుజ్వేంద్ర చాహల్. నిజంగా తనైతే స్పిన్ చాలా బాగా వేస్తున్నాడు. ఇంతకు ముందు అయితే స్పిన్ తో రన్స్ కి వెళ్ళేవాడు, వికెట్స్ వచ్చేవి. బట్ ఇప్పుడైతే రన్స్ కట్టడి చేస్తున్నాడు, వికెట్స్ కూడా తీస్తున్నాడు. సో యుజ్వేంద్ర చాహల్ కూడా కీ ప్లేయర్ అయ్యే ఛాన్సెస్ వెరీ వెరీ హై. నిన్న మ్యాచ్ వచ్చేసరికి ఫస్ట్ మ్యాచ్ అయితే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి అయింది, రెండు కృష్ణ టీమ్స్. దాంట్లో ఎస్ఆర్హెచ్ తను తీసుకుని ఎల్ఎస్జి మనకి ఇచ్చాడు. ఆబ్వియస్ గా మన ఎల్ఎస్జి విన్ అయ్యారు. స్టార్ట్ అయితే ఎస్ఆర్హెచ్ అంత బాగా రాలేదు, కానీ నితీష్ రెడ్డి అండ్ క్లాస్ మంచి స్టార్ట్ అయితే తర్వాత ఇచ్చి 10 ఓవర్స్ తర్వాత నుంచి ఉతికి ఆరేశారు ఎల్ఎస్జిని. మళ్ళీ లాస్ట్ లో కొంచెం అటు ఇటు అయ్యి ఎక్కువ స్కోర్ అయితే చేయలేకపోయారు. దాన్ని ఈజీగా చేస్తామని ఎల్ఎస్జి అనుకున్నా సరే, వాళ్ళకు కూడా వికెట్లు పడడం, తర్వాత అలాగా అటు ఇటు అయ్యి పంత్ మాత్రం లాస్ట్ వరకు నిలబడి లాస్ట్ ఓవర్ వరకు మ్యాచ్ వచ్చినా సరే తను ఒక్కడే విన్ చేశాడు. సో అదైతే కొంచెం హోరాహోరీగా జరిగింది. మరి అంత వన్ సైడ్ అయితే మ్యాచ్ అవ్వలేదు. రెండో మ్యాచ్ గురించి అయితే మరి చెప్పవసరం లేదు. బట్ స్టార్టింగ్ స్టేజ్ లో అయితే ఆర్సీబీ కొట్టే బాల్స్ ఒకటి కూడా అసలు బౌండరీస్ వెళ్ళట్లేదు. కొడితే ఇంక సిక్సే కొట్టాలి అన్నట్టు బాల్ అవుతుంది, బౌండరీ ముందు పడితే బాల్ అక్కడ ఉండిపోతుంది. అసలు ఏమైందో అర్థం కాలేదు స్టార్టింగ్ లో అయితే. దానికి తోడు
ఫిల్ సాల్ట్ కూడా ఫామ్ లో లేడు అనుకునేసరికి తర్వాత ఫిల్ సాల్ట్ అయితే నేను బాగానే ఆడాడు, పర్వాలేదు అనిపించాడు. ఫిల్ సాల్ట్ స్లోగా ఆడుకునేసరికి విరాట్ ఫాస్ట్ గా ఆడాల్సి వచ్చింది. సో తను అవుట్ అయిపోయాడు, తనకు లైఫ్ వచ్చింది. తర్వాత మళ్ళీ అవుట్ అయిపోయాడు, 6 and 4 ఒకటి. సో దాని తర్వాత పవర్ ప్లే లో 51 రన్స్ చేశారు. ఇలా అయితే 200 కొడతారా అనుకున్నాం, బట్ 250 కొట్టారు. దానికి మెయిన్ రీజన్ వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అండ్ ఫినిషింగ్. మిడిల్ ఆర్డర్ లో దేవదత్ పడికల్ ఏ బస్సమైన ఫామ్ లో ఉన్నాడని మళ్ళీ మళ్ళీ చెప్పాం. తను వచ్చేసరికి ఒక 50 కొట్టాడు. అక్కడైతే ఒక చిన్న కాంట్రవర్సీ అయితే జరిగింది తను అవుట్ అయ్యే దాంట్లో. తను అవుట్ అయ్యే ముందే ఓవర్ అయ్యాక స్ట్రాటజిక్ టైం అవుట్ ఇచ్చారు. అది బ్యాటింగ్ స్ట్రాటజిక్ టైం అవుట్. అది బ్యాటింగ్ టీం తీసుకోవాలి. బ్యాటింగ్ టీం మెంబర్స్ ఎవరు తీసుకోలేదు, బ్యాట్స్మెన్ ఎవరు అడగలేదు, కెప్టెన్ అడగలేదు. వాళ్ళేమో బ్యాట్స్మెన్ వాళ్ళు అడిగారు వాళ్ళ టీం మెంబర్స్ ని డ్రింక్స్ బ్రేక్ లో, ఎందుకు తీసుకున్న టైం ఒకటి బాగానే ఆడుతున్నారు ఇప్పుడు, ఎందుకు మొమెంటం బ్రేక్ అవ్వడం అని. వాళ్ళు మేము తీసుకోలేదు, మీరే తీసుకున్నారు అనుకున్నాను. వెళ్ళి ఎంపైర్స్ అడిగితే ఎంపైర్ ఏమో మన యాంటీ ఫ్లవర్ వైపు చూపించాడు, తను తీసుకున్నాడు. తనేమో నేను తీసుకోలేదు అని చెప్తున్నాడు. ఆర్సీబీ విన్ అయింది కాబట్టి ఇవేమీ జరగలేదు. బట్ ఒకవేళ అన్ఫార్చునేట్లీ లూజ్ అయితే ఇది చాలా పెద్ద కాంట్రవర్సీ అయ్యి ఉండేది. సో ఎంపైర్స్ ఇలా విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని నా ఫీలింగ్. సో జాగ్రత్త పడికల్ మంచి స్టార్ట్ ఇచ్చాడు, 50 కొట్టాడు. మళ్ళీ రెండోసారి 50 కొట్టి తను అవుట్ అయిపోయాడు. తర్వాత టిమ్ డేవిడ్ వచ్చాడు. స్టార్టింగ్ అంత బాగా ఆడలేదు, మొత్తం డాట్ బాల్స్ సింగిల్స్ ఇలానే ఆడాడు. కానీ మనకి కెప్టెన్ అయితే చాలా బాగా ఆడాడు. రజత్ పటిదార్ నుంచి మంచి ఇన్నింగ్స్ చూసాం. తర్వాత ఒక్క ఓవర్ లో చూసాం కింగ్ డేవిడ్ నుంచి 30 రన్స్ ఒక్క ఓవర్ లో. దాని ముందు స్పిన్ లో నూర్ అహ్మద్ కి వరుసగా 3 సిక్స్లు కొట్టాడు. అక్కడి నుంచి ఏం ఆడట్లేదు అన్న టిమ్ డేవిడ్ 25 బాల్స్ 70 కొట్టి ఆర్సీబీ 200 కొడతా లేదా అనుకున్న ఆర్సీబీ 250 వరకు తీసుకెళ్లేలా చేశాడు. తర్వాత సిఎస్కే వచ్చారు. స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఫాస్ట్ గా ఆడాల్సి వచ్చింది, తప్పలేదు ఇంకా, ఎందుకంటే టార్గెట్ ఎక్కువ ఉంది. సో వాళ్ళు వస్తున్నారు, 6లు 4లు కొడుతున్నారు, అవుట్ అయిపోతున్నారు. తర్వాత వాళ్ళ వైపు నుంచి సర్ఫరాజ్ ఖాన్ బాగా ఆడాడు. అండ్ యంగ్స్టర్ ప్రశాంత్ వీర్ తర్వాత లాస్ట్ లో తను బాగా ఆడాడు. మనకు వచ్చేసరికి బౌలింగ్ పర్లేదు, 207 అంటే ఎక్కువ టార్గెట్ పెట్టినప్పుడు వాళ్ళు ఫాస్ట్ గా ఆడతారు కాబట్టి అది బాగానే చేసినట్టు బౌలింగ్, వికెట్లు తీసి ఆల్అౌట్ చేశారు కాబట్టి. సో ఆ మ్యాచ్ కూడా మనం విన్ అయ్యాం. ఈ రోజు మ్యాచ్ ఎవరు గెలుస్తుంది మీరు కామెంట్ చేయండి. మనకి కేకేఆర్ గెలాలనుకుంటే పర్పుల్ కలర్ ఆర్ బ్లూ కలర్ ఎనీ హార్ట్ కామెంట్ చేయండి. లేదా మన పంజాబ్ కింగ్స్ గెలాలంటే టీబీకేఎస్ ఆర్ రెడ్ హార్ట్ కామెంట్ చేయండి. చూద్దాం, నేను డబుల్ హ్యాట్రిక్ కొడతానా లేదా నా హ్యాట్రిక్ స్ట్రీక్ ని, నా 5 మ్యాచ్ స్ట్రీక్ ని కృష్ణ బ్రేక్ చేస్తానా, ఈరోజు చూసుకుందాం. మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో చెప్పండి. సబ్స్క్రైబ్ టు జెర్సీ వార్స్.